వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ రెసిపీ అండి, సొరపిడుపు లేదా సొరపిట్టు. చాలా బాగుంటుందండి ఇది. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇదిగోండి, నేనైతే 1 కేజీ సొరలను అయితే తీసుకున్నానండి. ఇవి చూసారా, సొర అయితే ఇలా ఉంటుందండి. వీటిని అయితే 1 కేజీ తీసుకున్నాను. మాకు అమ్మిన ఆవిడే చేసి పెడుతుందండి, మాకు మా ఇంటి దగ్గర చేస్తుంది. అలాగే వీటిని కూడా చేస్తుందండి. ఇదిగోండి, ఇలా చేసి దాంట్లో ఉన్న నెక్స్ట్ తీసేస్తుంది. ఇక్కడే మా ఇంటి ముందే చేసి వెళ్ళిందండి. సొర అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ దాని స్మెల్ చూసి చాలామంది అవాయిడ్ చేస్తారండి. కానీ ఆ స్మెల్ చాలా నీట్గా బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది సొరపిడుపు అనేది. దీనికోసమైతే నేను వాటర్ పెట్టుకున్నాను, వెయిట్ చేసుకుంటున్నానండి. ఆవిడైతే ఈ విధంగా మాకైతే సొరలను అయితే చేసి చెల్లింది. వీటిని అయితే ఉడికించుకోవాలండి. దానికోసమే నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక లోతు గిన్నెలో పెట్టుకున్నానండి. ఇవన్నీ దాంట్లో ఉడికించుకోవాలి. వాటర్ వీటెక్కిన తర్వాత వీటిని అయితే దాంట్లో వేయాలండి. ఇదిగోండి, వాటర్ అయితే వీటెక్కింది కదండి. నేనైతే సొరని దీంట్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుందండి ఉడికించుకోవడానికి. అవి ఉడికిన తర్వాత దీనిపైన తోలు అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉడుకుతున్నాయి కదండి. ఇవైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఉడికిపోయినాయండి. కావాలంటే దీంట్లో ఈ వాటర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు, కానీ చాలామంది ఉడికించేటప్పుడు చాలా స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ భరించలేక కొంత ఈ సొరపిడుపు అనేది పెట్టుకోరు. ఈ ఒక 5 మినిట్స్ ఈ స్మెల్ అయితే భరిస్తే తర్వాత అయితే చాలా టేస్టీ రెసిపీ అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇవైతే వాటర్ చల్లారిన తర్వాత ఈ విధంగా దానిపైన ఉన్న తోలుని అయితే తీసుకోవాలండి. వీటిని అయితే నీట్గా చేసుకుంటే ఇదైతే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇవైతే చాలా చిన్నవి కదండి సొరలు. తోలైతే చాలా పలుసుగా ఉంది. దీన్ని అయితే ఈ విధంగా తీస్తున్నారు. కానీ ఇది ఈ పిడుపు అయితే పెట్టుకోవడం కుదిరితే చాలా బాగా వస్తుందండి. దీన్ని అయితే స్నాక్ లాగా కూడా తినొచ్చు. పిల్లలు పెద్దలు కూడా తినొచ్చండి. ఎందుకంటే పిల్లలకి ముళ్ళు ఉంటాయి అనే భయం ఉండదు. ఎందుకంటే దీని ముళ్ళని అయితే చాలామంది బాగా ఇష్టంగా తింటారు. అందుకోసం ఎవరైనా తినొచ్చు. ఒక పానీ తీసుకుని దీంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఆయిల్ ఇంత క్వాంటిటీ అని కాదు, చాలా ఎక్కువే పడుతుందండి. మీరు తీసుకున్న చేపలను బట్టి ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర తీసుకుంటున్నాను తాలింపు కోసం. కొంచెం ఆయిల్ వీటెక్కిన తర్వాత అవి వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి అయితే ఒక 4 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవైతే సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం అలాగే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా చీల్చుకోవాలండి. ఇదిగోండి, బార్ ముక్కల కింద కట్ చేసుకున్నాను. చిన్న ముక్కల కింద ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. ఇవి కూడా వేస్తున్నానండి తాలింపులో. ఇవి కూడా బాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో అయితే ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసానండి. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. కళ్ళుప్పు అయితే వేయకండి, ఎందుకంటే ఇది ఫ్రై టైప్ కదండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అయితే తక్కువగానే వేసాను, ఎందుకంటే సొర మనం కలుపుకునేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి. ఇవైతే మగ్గుతూ ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గింది కదండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సొర అనేది చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంట్లో పసుపు వేసాను కదండి ఉల్లిపాయల్లోని, అందుకని దీంట్లో కొంచెం తక్కువే వేసాను పసుపు. అలాగే కారం వేస్తున్నానండి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు.
నేనైతే ఫస్ట్ కొంచెం తక్కువగానే వేసాను, కావాలంటే తర్వాత కలుపుకోవచ్చని. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నామండి. సాల్ట్ కూడా తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలో వేసాం కదండి. దీన్ని ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా, గరం మసాలా వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వేసాను గరం మసాలా. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. అవి ముళ్ళవి అయితే గుచ్చుకోవండి, అవి మెత్తగానే ఉంటాయి. మొత్తం కలిసేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ రెసిపీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరో ఉండరు, కానీ చేసుకుంటాకే ఇబ్బంది పడతారండి చాలామంది. ఇదైతే చేసిన తర్వాత అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. దీంట్లో అయితే కొంచెం కారం తక్కువగానే ఉంది కదండి, అందుకోసం నేనైతే 3 స్పూన్స్ మళ్ళీ వేసాను కారం. సాల్ట్ కూడా వేసానండి కొంచెం. మళ్ళీ పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ అంటూ మనం ఎక్కువగా ఉంది అనుకుని ఇబ్బంది పడేది ఏంటంటే దాన్ని ఉడికించటం, ఎందుకంటే దాని స్మెల్ భరించలేం కాబట్టి. ఇదిగోండి, ఉల్లిపాయ అయితే బాగా మగ్గింది, ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు మనం అది కలిపి పెట్టుకున్నది వేసేసుకోవాలి సొరపిట్టు. దీంట్లో వేయించుకుని సన్నటి సెగ మీద ఒక హాఫ్ అన్ అవర్, ఖచ్చితంగా ఒక అరగంట మాత్రం ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ దాన్ని అలాగా మగ్గనిస్తే దాని టేస్ట్ అయితే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దాన్ని వెంటనే హైలో పెట్టేసి తిప్పేయకూడదండి. దీంట్లో అయితే చిన్న గ్లాస్తో ఒక కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి, ఎందుకంటే మొత్తం కలుపుతాం కోసం. ఇదైతే వాటర్ వేయకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే వాటర్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు మగ్గితే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే స్మెల్ అయితే రాదు, చాలా బాగుంటుంది. అందుకోసమే కొంచెం వాటర్ అయితే వేసాను. చూసారా ఎలా మగ్గిందోని, అబ్బా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. దీన్ని అయితే ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఒక అరగంట సేపు అయితే మగ్గనివ్వాలండి, ఖచ్చితంగా అరగంట సేపు మగ్గనివ్వాలి. దీంట్లో అయితే కొత్తిమీర అయితే చాలా చాలా ఇంపార్టెంట్, కొత్తిమీర చాలా ఎక్కువ పడుతుందండి దీంట్లోకి. దీన్ని పూర్తిగా కలుపుకోవాలి, కొత్తిమీర బాగా మగ్గి బాగుంటుందండి టేస్ట్. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం కూడా బాగా యూజ్ చేసుకుంటే అది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు చేసుకొని వారు ఒక్కసారి చేసుకున్న కామెంట్ చేయండి. ఏదైనా చూస్తారా, మధ్య మధ్యలో తిప్పుతూ ఒక అరగంట సేపు అయితే ఉంచుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు చూసుకోండి, తక్కువైతే వేసుకోవచ్చు. మనకి ఈజీ ప్రాసెస్ అండి. సొరపిడుపు చాలా బాగా రెడీ అయిపోయింది, చాలా బాగుంది, లుక్ అయితే బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సొరపిట్టు అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.